మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి డిఎస్సిపై లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పేపర్లో చూడండి. అన్ని పేపర్లో కూడా ఒక్కసారి చూసేద్దామండి. మరి వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు కూలంకషంగా చూద్దాము అవుట్లైన్గా. మరి త్వరలోనే మెగా డిఎస్సి అంటూ ఒక పోస్ట్ అయితే రావడం జరిగిందండి. 16,000 పోస్టులకు భర్తీ చేస్తాము, న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు, అందరికీ ఆమోదయోగ్యంగా నోటిఫికేషన్ ఉంటుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారండి. మరి ఇక్కడ ఎన్ని పోస్టులు అంటే త్వరలో 16 డిఎస్సి ద్వారా 16,000కు పైగా పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే డిఎస్సి పకడ్బందీగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని భావించినట్లు మంత్రి తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులు కూడా వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎడిషన్ కూడా చూద్దామండి ఒకసారి. మరి తొందరలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి 16,000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి అయితే లోకేష్ తెలిపారండి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పైన తొలి సంతకం అయితే చేసినట్లు చెప్పారు. అందులో భాగంగా పలు వినతులు వచ్చిన మీదట తొలుత టెట్ నిర్వహించినట్లు చెబుతూ తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న 4,534 పోస్టుల్లో 3,939 పోస్టులు భర్తీ చేశారన్నారు. ఇంకా 595 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఎక్కువ ఉన్నట్లు సభ్యులు చెబుతున్నారని తెలిపారు. దీనిని పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని, వారికి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలుగా ఉంటుందన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న విద్యను బాధ్యతగానే చేపట్టిందన్నారు. మరి గతంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 11 డిఎస్సీలు నిర్వహించి 150,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, అందులో 9 డిఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించినట్లు లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెట్టారని, అభ్యర్థుల విన్నపాల మేర తొలుత టెట్ నిర్వహించామని, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని చెప్పారండి. మరి వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేనిదని మంత్రి లోకేష్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ప్రజలు 93% సీట్లు ఇవ్వడాన్ని బట్టి నిరుద్యోగులంతా అంటే నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులంతా మన వైపే ఆశగా ఎదురు చూస్తున్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యమంత్రి తనను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్గా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు. సో ఇదంతా కంటిన్యూషన్ అండి. ఇప్పుడు సాక్షిలో వచ్చినటువంటి పేపర్ ఆర్టికల్ చూద్దామండి. వివాదాలు వాయిదాలు, పోస్టుల భర్తీపై మొదలైనటువంటి కూటమి సర్కార్ గేమ్. 16,347 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా, 6 నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిర్వాధిక వాయిదా. అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ దాగుడు మూతలాడుతూ వచ్చిన సర్కార్ చివరికి చేతులెత్తేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయులు అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించడంతో సర్కార్ వాయిదాల వ్యూహం బయటపడింది. ఇక గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జనవరి 5న నిర్వహిస్తామని తొలుత ప్రకటించి 10 రోజుల్లోపే ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టులో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం.
వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్పై కేసులు పడ్డాయి, వాటిపై అధ్యయనం చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు చెప్పాము అని శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 6 నెలలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్లో ఆయన హామీ ఇవ్వగా, నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్ ఇవ్వాలంటూ అది ఎప్పటికీ సాధ్యమవుతుంది? అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరి నెలల తరబడి శిక్షణతో ఆర్థిక భారం అయితే ఉంది. మరి గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నెల నాటికి ప్రక్రియ పూర్తయి జూన్లో పాఠశాలల్లో ప్రారంభం నాటికి ఉద్యోగాల్లో ఉంటామన్న ఆశతో లక్షల మంది అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను వదిలి పూర్తి కాలం శిక్షణ పొందుతున్నారు. ఇక గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అర్హత సాధించిన దాదాపు 1,00,000 మంది అభ్యర్థులు మెయిన్స్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన పరీక్ష జరగాల్సి ఉండగా సర్వీస్ కమిషన్కు చైర్మన్ లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. గత నెలలో చైర్మన్గా ఏఆర్ అనురాధ రాకతో అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తాయి. ఈ క్రమంలో జనవరి 5న మెయిన్స్ జరుగుతుందని తేదీని సైతం ప్రకటించారు. తీరా 10 రోజులు గడవకుండానే మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. త్వరలో అంటే ఎప్పుడు? త్వరలో మెగా డిఎస్సి అన్నారు కదా, త్వరలో అంటే ఎప్పుడు అంటూ ఒక చిన్న క్లిప్పింగ్ అయితే వచ్చిందండి. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డిఎస్సిని కూటమి సర్కార్ మెగా డిఎస్సి ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్ తొలి వారంలో నోటిఫికేషన్ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తీసుకొచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో మరి అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుపట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డిఎస్సి నోటిఫికేషన్పై 5 నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డిఎస్సి కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. నోటిఫికేషన్ ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారని మంత్రి చెబుతున్న త్వరలో ఎప్పుడు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మంత్రి లోకేష్ చేసినటువంటి వ్యాఖ్య చదవండి. మరి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు డిమాండ్ చేస్తున్నారండి. ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర డిమాండ్ అయితే చేశారండి. బుధవారం ఆయన విజయవాడ దాసరి భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైన నిరుద్యోగులను ఆదుకోవాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన జిల్లాలకు ఉపాధ్యాయ పోస్టులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంక గోవిందరాజులు, డిప్యూటీ కార్యదర్శులు పెయ్యాల పృథ్వీరాజ్, నగర సభ్యురాలు మమతా తదితరులు అయితే పాల్గొన్నారు. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి వార్తల కోసం తాజా అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.